పెట్టింది నిన్ను కాదు బాబు, మా కొడుకుని. రండత్తయ్య. ఎక్కడికి రావాలి శ్రీవల్లి? మీ ఇంటికొస్తే కనీసం కూర్చోమంటారో లేదో అని ఇక్కడికొచ్చాం. ఇక్కడైతే కస్టమర్లా కూర్చోవచ్చు, కాసేపు మాట్లాడొచ్చు అనుకున్నాం. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మేమైనా ఇంకా మర్యాదగా మాట్లాడుతున్నాం. మా బంధువర్గం అంతా మాకు మర్యాద పోయిందంటున్నారు. ఏమైందండి? నా కొడుకు పెళ్లి ఆగిపోయింది కదమ్మా, మీ ఆయన చేసిన నిర్వాకానికి. శ్రీవల్లి, షణ్ముఖం గారు, మీరొకసారి మా టిఫిన్ సెంటర్ దగ్గరకు వస్తారా? ఏమైంది? మీ అమ్మా నాన్న ఇక్కడికి వచ్చారు. వాళ్ళ మాటల్లో తేడా కనిపిస్తుంది. మా అమ్మా నాన్న అన్నయ్యతో గొడవ పడ్డానికి వచ్చారేమో అని భయం వేస్తుంది. పెళ్లి గురించి మాట్లాడుతా ఉన్నారే. నాకు అలా అనిపించట్లేదు. దయచేసి త్వరగా రండి. ఇప్పుడే వస్తున్నా. అలా చూస్తారేంటి బాబు? మీ చెల్లి శ్రీవల్లిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తామని ముహూర్తాలు కూడా చూశారు కదా, ఏమైంది? మా దేవాన్నయ్య నాగవల్లి మిల్లో తాళి కట్టడంతో అంతా రివర్స్ అయిపోయింది. ఏం తలకిందులయ్యిందో ఏమో కానీ మొత్తానికి మేము తలదించుకునేలా చేశారు. అయ్యో, అలా మాట్లాడకండి. పెళ్లి వాయిదా పడింది గాని ఆగిపోలేదు కదా. నువ్వు అయిన పని బాగానే చెప్తున్నావు బాబు. శ్రీవల్లిని మా ఇంటి కోడలుగా ఎప్పుడు పంపించాలనుకుంటున్నావు? కొంచెం టైం పడుతుంది. ఏడాదా, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ? అప్పటి వరకు మీ కొడుకు ఉండగలుగుతాడా? చూసారమ్మా, ఉండలేరని మీరే చెప్తున్నారు, మళ్ళీ మీరే వాయిదా అంటున్నారు. అసలు మీ ఉద్దేశం ఏంటో మాకు అర్థం కావడం లేదు. ఏముందండి, ఆ పోలీస్ బాబు వీళ్ళ చెల్లె మెడలో తాళి కట్టగానే గొడవ పడడమే సరిపోయింది. మన గురించి ఆలోచించాలనే ధ్యాస ఉంటేనే కదా. నేనెవరి గురించి ఆలోచించట్లేదు. ఆ మాటకొస్తే తను నా చెల్లే కాదని వదులుకున్నవాణ్ణి. చెల్లెల్లే వదులుకున్నవాడివి, మా సంబంధం వదులుకోలేవా ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? గంగా బావా కనీసం కలలో కూడా అలా అనుకోడు. మాటలకేంటమ్మా, బ్రహ్మాండంగా చెప్తారు. మా ఇంట్లో మొట్టమొదటి పెళ్ళి అని చెప్పి మా కొడుకు షణ్ముఖాన్ని బుట్టలో వేసుకున్నారు. మీరు కట్నం డబ్బులు ఇవ్వకపోయినా ముక్కు మొహం బాగుందని చెప్పి శ్రీవల్లిని మా కోడలుగా ఒప్పుకున్నాం. మా వాడు పెళ్లి ఘనంగా చేస్తారని మీ ఆయన మాటలు నమ్మి డబ్బులు ఇస్తూ పోయాడు. మా డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు చేసి మంచిగా పెళ్లి చేస్తున్నట్టు గొప్పలు పోవడం కాదు. మా అన్నయ్య మీ డబ్బుల కోసమేం కక్కుర్తిపడ్డు. ఊరుకోమ్మా, డెకరేషన్కింతని, భోజనాలకింతని, ఫంక్షన్ హాల్కింతనేసి మా వాడికి మేము డబ్బులు ఇస్తూ పోతే వాడు వాళ్ళకిస్తూ పోయాడు. దానికో లెక్కనా జమానా? మీరిలా మాట్లాడతారనుకోలేదు. అంటాం బాబు, ఎందుకనం? ఆడపిల్ల పెళ్ళాగిపోయిందన్న బాధే లేదు నీకు. వదులుకున్నాను, కాదనుకున్నానని చెప్తున్నావే కానీ బంగారం లాంటి సంబంధం పట్టించుకోవట్లేదన్న ఆలోచనే లేదు నీకు. అమ్మా, పెళ్లి ముహూర్తం గురించి మాట్లాడతామని వచ్చి వీళ్ళతో గొడవ పెట్టుకుంటున్నారా? గొడవ కాదురా, ఆడపిల్లని అత్తారింటికి పంపించి చేతులు దులుపుకునే వీళ్ళకే ఇన్ని తెలివితేటలుంటే ఇంటికొచ్చిన కోడల్ని జీవితాంతం సాధాల్సిన మనకెంత బుర్రుండాలి? మా చెల్లెళ్ళు నాకెప్పుడూ భారం కాలేదు. మీరలా అపార్థం చేసుకోకండి. నువ్వు అలా అనుకుని ఒక చెల్లిని మర్చిపోయాను అనుకున్నావు. ఇక మిగతా వాళ్ళ కూడా అలా అనుకోవని గ్యారంటీ ఏంటి? చూడండి, మీరు పెళ్లి ఎప్పుడు పెట్టుకుంటారని అడగండి, కానీ మీ మనసులో ఏం పెట్టుకున్నారో అది మాకు తెలియకుండా ఇష్టానుసారంగా మాట్లాడకండి. ఒక్క నిమిషం నాన్న, నాకు నచ్చిన సంబంధాన్ని ఇంటి దగ్గరికి తీసుకురావాలి, కానీ ఇక్కడ వీళ్ళ పరువు తీయకండి. నువ్వు ఊరుకోరా, ఇంతసేపు మాట్లాడుతూనే ఉన్నావు. వెళ్ళిపోయిన వాళ్ళ చెల్లి గురించి చెప్తున్నాడు కానీ
పెళ్లి కావాల్సిన చెల్లి గురించి ఒక మాట కూడా మాట్లాడటం లేదు. అసలు పెళ్లి చేయాల్సిన ఉద్దేశం ఉందా లేదా ఇతగాడికి? అది మన డబ్బులు తీసుకొని ఖర్చు ఎంతైందని చెప్పడం కాదు. మేము రాగానే ఆలస్యమైనందుకు క్షమించమని అడిగి పెళ్లి ముహూర్తం పెట్టాలి కానీ దానికి సమాధానం లేదు. ఏమైనా అంటే నా చెల్లెలు ప్రాణం, వాళ్ళే నా జీవితం అంటాడు. కాని పెళ్లిళ్ళు చేసి వాళ్ళ జీవితం చక్కబెట్టాలన్న నిర్ణయం తీసుకోవడానికి మాత్రం వాయిదా వేస్తుంటాడు. బావా, అన్నయ్య, అన్నయ్య. కాసేపు గంగబావని ఒంటరిగా వదిలేయండి. అమ్మా, నా జీవితాన్ని చక్కబెడతారనుకున్నాను కానీ ఇలా ముక్కలు చేస్తారనుకోలేదమ్మా. దానికి నువ్వెందుకు నా కంగారు పడతావు? ఈ సంబంధం కాకపోతే ఇంకొక సంబంధం వస్తుంది. మహా అయితే వీళ్ళు ఖర్చు చేసిన డబ్బులు తిరిగి రాకపోవచ్చు అంతే. శ్రీవల్లి, మా అమ్మ వాళ్ళు ఏదో ఆవేశంలో మాట్లాడుతున్నారు. సంబంధం వదులుకున్నామని మీరు పొరపాటును కూడా అపార్థం చేసుకోవద్దు. నా మాట వినండి. రేయ్, వాళ్ళ అన్నయ్య ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. వీళ్ళేం చెప్తారా? నువ్వు పద. నాన్న, దయచేసి తొందరపడకండి. మీ అన్నయ్యతో ఇదే మాట చెప్పండి. 2 రోజులైన తర్వాత మిమ్మల్ని కలుస్తారు. పదో. నువ్వు పద. పద. చెల్లెళ్ళే వదులుకున్నవాడివి మా సంబంధం వదులుకోలేవా ఏంటి? అసలు పెళ్లి చేయాల్సిన ఉద్దేశం ఉందా లేదా ఇతగాడికి? రే, గంగ వస్తున్నాడు రా, దాచిపెట్టు. రే, ఎందుకురా దాయడం? తాగే అలవాటున్నోడైతే మనకు సుక్క కూడా మిగిల్చకుండా ఒక్క గొడకలో సీసాలు ఖాళీ చేసేస్తాడ్రా. గంగ పచ్చి గంగ తప్ప ఏమి ముట్టాడు కదరా. తన తాగడం కాదురా, మనల్ని తాగద్దంటాడే. ఏ అదేంట్రా తిట్టేస్తాడన్నావు? ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు? ఏదో జరుగుంటుందిరా, లేకపోతే గంగ అలా ఉండడు. గంగా, ఏమైంది? మనసు బాధగా ఉంటే ఫ్రెండ్స్తో చెప్పుకోవాలి గంగా. ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోలేని బాధ అనుకో, ఇదిగో దీనికి చెప్పుకోవాలి. రేయ్, ఎందుకురా తాగుతారో? మీరు కష్టపడి సంపాదించిందంతా వృధా చేసుకుని మీ భార్య పిల్లలకి అన్యాయం చేయకండ్రా. మాకెన్ని కష్టాలున్నాయనుకున్నావు గంగా? వాటన్నింటినీ మర్చిపోవాలంటే ఏ డాక్టరు మందివ్వడు. ఇదిగో వైన్ షాప్ వాడిచ్చే ఈ మందు మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అన్నీ మర్చిపోతావు. నీకేదైనా బాధ ఉంటే చెప్పు, నువ్వు కూడా మర్చిపోదు గాని. ఛీ, పనికి రాని విధవలు. ఏం తలకిందులైందో ఏమో కానీ మొత్తానికి మేము తలదించుకునేలా చేశారు. నువ్వు అయిన పని బాగానే చెప్తున్నావు బాబు. శ్రీవల్లిని మా ఇంటి కోడలుగా ఎప్పుడు పంపించాలనుకుంటున్నావు? గంగ అలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను రా. వాళ్ళ చెల్లి నాగవల్లి తన్ని వదిలేసి పోయిన కాడి నుండి అసలు గంగమోహన్లో సంతోషమే లేదురా. మనకి ఎన్నోసార్లు సాయం చేసినోడి బాధ తీర్చాలంటే అరగ్లాసైనా పట్టించాలరా. వద్దు రే, వద్దురా. ఏంట్రా? గంగ కలవట్లేదు. రేయ్, మనం అలవాటు చేసుకునే ముందు ఇలాగే మాట్లాడేవాళ్ళం రా. నీకేం తెలుసు? నువ్వు ఊరుకో. రే, ఊరుకోరా, చెప్తే వినరా. రే, వద్దురా, వద్దురా. అరే, వద్దురా. నీకేం తెలుసు? నువ్వు ఉండరా. ఇదే మంచి టైం. ఏమైంది గంగా? ఎక్కిళ్ళు వస్తున్నాయి. నీళ్లున్నాయా? నీళ్ళు లేవు కానీ కూల్ డ్రింక్ ఉంది, ఉండి తీసుకొస్తా. తీసుకో గంగా, తాగు. రేయ్, ఎక్కిళ్ళు వచ్చినప్పుడు కూల్ డ్రింక్ ఎలా తాగుతారా? నీళ్లు లేకపోతే మేమేం చేస్తాం గంగా? నువ్వు తాగు. మేమేమైనా మందిస్తున్నావా? తాగు గంగా.
ఏంటి గంగా తగ్గట్లేదా? మళ్ళీ తెస్తా నాకు. ఇదిగో గంగా తాగు. ఏం కలిపారా దీంట్లో? తల తిరుగుతుందండి. ఏం కలపలేదు గంగా. నిజం చెప్పండి. రే, కూల్ డ్రింక్ ఏనారా తెచ్చింది? కళ్ళు తిరుగుతున్నాయంట్రా. చెప్పరా, చెప్పు. నువ్వు చెప్పరా. రై ఇట్రారా, చెప్పరా, చెప్పు. కళ్ళు తిరుగుతున్నాయంట్రా, చెప్పు. నువ్వు బాధలో ఉంటే చూడలేక కూల్ డ్రింక్ లో మందు కలిపాం గంగా. రేయ్, నాకు లేని అలవాట్లు నేర్పిస్తారా? నాతో మందు తాగిస్తారా? ఎందుకురా ఇలా చేశారు? ఎందుకురా? లేదన్నా. చెప్పు, అన్నా, చెప్పరా. మిమ్మల్ని చంపేస్తానరా. నా చెల్లి శ్రీవల్లి పెళ్ళి అయిపోయిందన్న బాధలో నేనుంటే నాకు మందు తాగిస్తారా? అలవాటు లేనుడు ఇలాంటి పని చేస్తే ఎట్టేగా ఉంటుంది మరి. ట్రై ఎవరో తాగించింది? నేనే సార్. కాదు సార్, నేనే. లేదు సార్, నిజంగా నేనే సార్. లేదు సార్, నేనే కలిపాను. ఏందిరా ఇట్టా పోటీ పడతా ఉండారు? తప్పు ఒప్పుకోనీకి అంత సరదాగా ఉందా మీకు? ఫ్రెండ్షిప్ నాన్న. ఫ్రెండ్స్ అంటే ఒకడి కోసం ఇంకొకటి త్యాగం చేయడమే కదా. రాయ్, నేను మిమ్మల్ని అరెస్ట్ చేయను. తాగడం తప్పేం కాదు, కానీ ఇలా పబ్లిక్గా తాగడమే తప్పు. పొరపాటు అయిపోయింది సార్. ఇంటికి వెళ్ళిపోతాం సార్. గంగా లే గంగా. ఏయ్, నన్ను గంగా, నాన్న- లే గంగా. గంగా లే గంగా. లే గంగా. గంగా లే గంగా. లే గంగా. రేయ్, నేను రానురా, ఇంటికి రాను. రానంటున్నోడిని ఎందుకురా బలవంత పెడతారు? ఏం లేదు సార్, ఎత్తుకుని వెళ్ళిపోతాం సార్. వాళ్ళ ఇంట్లో దిగబెడతాం. నో నో నో, ఆ పని చేయకండి. గంగ ఇక్కడే ఇలాగే ఉండాలి. మీరు తీసుకెళ్తే మిమ్మల్ని నేను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. మత్తు దిగేంత వరకు ఇలా మట్టి కరిసే ఉండాలా బోడా? ఇప్పుడు మనం ఏం చేసినా గుర్తుండదనుకుంటా. అలా మాట్లాడొద్దు నాన్న, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా. మనం వెళ్దాం పద. తీసుకెళ్తే ఒక బాధ, తీసుకెళ్ళకపోతే ఇంకొక సమస్య వచ్చేలా ఉందిరా. ఏం చేద్దాంరా? రేయ్, శివపార్వతి చెప్దాంరా, పద. రేయ్, ఎందుకు తాగించారా?
అమ్మా ఒకసారి నీ కోడలి ముఖం నా కోడలి ముఖం చూడమ్మా. మనం ఎందుకు నవ్వుతున్నామో అర్థం కాక మూతులు ఎలా పెట్టారో చూడు. ఏంది తిరుపతి చెప్పాలంటావా? మీరు సంతోషంగా ఉన్నారంటే ఎవరో బాధపడుతున్నారనే అర్థం. అందుకు మీరు కారణం కాకపోతే మాకు సంతోషమే. చేసింది మాత్రం మేం కాదమ్మా, దేవుడు ఒక్కోసారి మనం కోరుకోకుండానే మనం అనుకున్నట్టు జరగనిస్తాడు. కోర్స్ మేము ఎలాంటి వాళ్ళమైనా సరే మాకు భక్తి ఉంటుంది. ఎవరికో ఏదో అయ్యిందత్తా. ఎవరికో ఏదో జరిగితే మాట్లాడుకునేదానికే మాకేమైనా పని పాట లేదనుకుంటున్నావా ఏంది? నీ ముద్దుల అన్నయ్యకే నాగవల్లి, అన్నయ్యకే నాగవల్లి. మా అన్నయ్యకి ఏమైంది? ఏమైంది బావా? చెప్పండి, ప్లీజ్ చెప్పండి బావా, మా అన్నయ్యకి ఏమైంది? కంగారు పడక నాగవల్లి, ఎవరూ అటాక్ చేయలేదు, వాడికి హార్ట్ అటాక్ రాలేదు. మరేం జరిగిందిరా? పడిపోయినాడు. ఎక్కడ పడిపోయాడు? ఏమైంది? కాస్త అర్థం ఇలాగా చెప్పండి. కంగారుతో నా గుండె ఆగిపోయేలా ఉంది. ఎదుగో తిరుపతి, ఇలా చూడవే. ఈ బొటనెల్ని నిటారుగా నిలబెట్టి ముందుకి వెనక్కి తీసుకొచ్చి ఇట్టా పెట్టి పైకి కిందకి అంటా ఉంటే అర్థమే ఉంటదే. వాళ్ళకంత తెలియలేదు నానమ్మ, పూస గుచ్చినట్టు చెప్పాలి. దయచేసి మా అన్నయ్యకి ఏమైందో చెప్తారా? చెప్పమంటారా వద్దంటారా? వద్దులేరా. సైకిల్ చేసినా కూడా అర్థం కానప్పుడు చెప్పినా మాత్రం ఏం లాభం ఉంటది? మరీ ఇంత బతిమాలించుకోకూడదు అత్తయ్యా. మేనత్తని నాకే ఇంత గుబులుగా ఉంటే తోడబుట్టిన తనకి ఎంత కంగారుంటుంది. ఈ బొటనేల్ని చూపించి ఎట్ట కిందకి పైకి కిందకి పైకి అంటా ఉంటే అర్థమేందో తెలుసా? వాళ్ళన్నా ఫుల్లుగా తాగి పడిపోయిండాడని అర్థం. గంగా తాగాడా? ఏంటో పాపం, రాముడు మంచి బాలుడు అన్నట్టు అందరూ పొగడగానే ఉబ్బి తబ్బిబ్బైపోయి టక్కున సీసా లేపాడు అనుకుంటా. సరిగ్గా స్పృహ కూడా లేదు. ఎక్కడున్నారా? లక్ష్మీరెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర. అన్నయ్య, అత్త, అన్నయ్య దగ్గరికి వెళ్ళొస్తాను. ఏయ్, రేయ్, అది వెళ్ళిపోతా ఉండదురా. ఏం చేయమంటావమ్మా? అత్త సూత్తారేంద్రా? అదాళ్ళ అన్న కాడికి పోయే బోరను ఏడత్తా గుండెలు బాదుకుంటూ నువ్వే మా దేవుడు అయ్యా, నువ్వే మా అన్నయ్య అనే భక్తి పాటలు 2 పాడిందనుకో, ఆడి మొద్దు దిగిపోయి చెల్లెమ్మ అని గుండెలకి అత్తుకుంటే మళ్ళా అన్న చెల్లెలిద్దరూ కలిసిపోతారా? వాళ్ళని కలవనివ్వకూడదురా అబ్బోడా. దాన్ని ఎట్టాగైనా తోలుకొచ్చాయి. రాలేదా జుట్టు పట్టుకుని ఏడ్చుకొచ్చాయి. అలాగే నానమ్మ. ఓ అన్నయ్య, టిఫిన్ సెంటర్ దగ్గర నుంచి బావ వెళ్ళిపోతున్నప్పుడు ఎవరో ఒకరు వెంట వెళ్లాల్సింది. షణ్ముఖం వాళ్ళ అమ్మా నాన్న అలా మాట్లాడడంతో అన్నయ్య చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తనని కాసేపు ఒంటరిగా వదిలేస్తే మంచిది అనుకున్నాం. మనసు బాగోకపోతే
మాతోనే మాట్లాడేవాడు. ఇప్పుడు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేయండి అక్క. చేశాం, కానీ లిఫ్ట్ చేయట్లేదు. నందిని అడిగారా? తన దగ్గర కూడా లేడని చెప్పాడు. మరి బావ ఇంకెక్కడికి వెళ్ళినట్టు? పని మీద వెళ్ళుంటే ఖచ్చితంగా శ్రీవల్లక్కని ఎదురు రమ్మని చెప్పేవాడు. లేదే, అన్నయ్య మనస్తాపానికి గురయ్యాడు. ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఇంటికి రాకుండా ఏం చేస్తున్నాడు అని కొంచెం కంగారుగా ఉంది. శివపార్వతి, ఏంటి ఇలా వచ్చారు? మీరు గంగ కోసం ఎదురు చూస్తుంటారని కంగారు పడి వచ్చాం. ఏమైంది? తాగి పడిపోయాడమ్మా.